హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అంతన వార్త. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ హోల్డర్స్ అందరికీ అయితే కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టిందండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎంప్లాయీస్ పిఎఫ్ అకౌంట్కి సంబంధించి ఈపీఎఫ్ఓ కొత్త రూల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మార్పు ఏపీఎఫ్ హోల్డర్స్ అందరికీ కూడా అప్లై అవుతుంది. మీరు కూడా పిఎఫ్ హోల్డర్ అయితే కనుక ఖచ్చితంగా ఈ రూల్స్ని తెలుసుకోవాలి. పిఎఫ్ అకౌంట్లోని వివరాలను సరిచేయడానికి ఇంకా అప్డేట్ చేయడానికి ఈపీఎఫ్ఓ కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. పేరు, పుట్టిన తేదీ వంటి పర్సనల్ డీటెయిల్స్ని అప్డేట్ చేయడానికి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని మార్గదర్శకాన్ని జారీ చేసింది. హోల్డర్స్ ప్రొఫైల్ను అప్డేట్ చేయడానికి ఎస్ఓపి వెర్షన్ 3.0 అనే ఆమోదించబడింది. ఇప్పుడు ఈ కొత్త రూల్ తర్వాత యూఏఎన్ ప్రొఫైల్లోని అప్డేట్ డాక్యుమెంట్స్ అందించాలి. డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ తన మార్గదర్శకాల్లో చాలా అప్పులనేవి జరుగుతుంటాయని, వాటిని సరిదిద్దుకునేందుకు బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపింది. డేటా అప్డేట్ కాకపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఏర్పడిందని తెలిపింది. కొత్త రూల్స్ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే 2 కేటగిరీల్లో మార్పులు ఉంటాయి. ఈపీఎఫ్ఓ ప్రొఫైల్లోని మార్పులను పెద్ద, చిన్న గ్రూపులుగా డివైడ్ చేయాలి. చిన్న మార్పులు జాయింట్ డిక్లరేషన్ అభ్యర్థులతో పాటు కనీసం 2 అవసరమైన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద మార్పుల కోసం కనీసం 3 అవసరమైన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి. అయితే ఇందులో మాత్రం ఎలాంటి తప్పులు జరగకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంప్లాయీస్ ప్రొఫైల్స్ను అప్డేట్ చేయడంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆధార్ సంబంధిత మార్పుల విషయంలో మొబైల్ నెంబర్కు లింక్ చేయబడిన ఆధార్ కార్డును లేదా ఈ ఆధార్ కార్డ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్గా సరిపోతుంది. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.